రే 24 గంటలు డాక్టర్లు పర్యవేక్షిస్తున్నారా? తనకేం కాదరా? నా మాట విన ఆపరా. కానీ తన ప్రాణం నిలబడాలంటే ఇంకా టైం పడుతుంది కదమ్మా. ఈ పరమశివుడు కనికరించట్లేదు కదా. సిద్ధు, తులసి ప్రాణాలతో బయటపడేదాకా, తులసి సేఫ్ అనే వార్త వినేదాకా. ఏంట్రా నువ్వు? తనకు ఆయుష్ ఉంటే ఎలాగైనా బ్రతుకుతుందిరా. ఆయుష్ పోసేవాడి శివుడే కదమ్మా. నా ఆయుష్ పోసైనా తులసిని బతికించుకుంటాను. నేను లేకపోయినా సరే తులసిని బతికించుకోవాలి. అయ్యో రే రే సిద్ధు, చెప్పేది అర్థం చేసుకోవేంటి? అసలు నీ పరిస్థితి ఎలా ఉందో నీకైనా అర్థమవుతుందా? అసలు ఉన్నాడో లేడో తెలియని ఈ దేవుణ్ణి నమ్మి, ఎంత పిలిచినా పలకని ఈ బండరాయిని నమ్మి నిన్ను నువ్వు హింసించుకుంటున్నావు సిద్ధు. నిజంగా దేవుడంటూ ఉంటే ఈ గుడి మెట్లు ఎక్కుతున్నప్పుడు నీ రక్తాన్ని చూసైనా కరిగిపోయేవాడు కదా. నీ శరీరాన్ని చీల్చుతున్న ఈ కొరడ దెబ్బల్ని చూసైనా కరిగిపోయేవాడు కదా. నమ్మకం ముసుగులో నీ ప్రాణాల్ని నీ చేతులతోనే తీసుకుంటున్నావు కానీ ఉలుకు పలుకు లేకుండా ఉన్న ఈ బండరాయిని నమ్మి నిన్ను నువ్వు కోల్పోవద్దు సిద్ధు, ప్లీజ్. 9 మాసాలు మోసిన తల్లి తన గర్భంలో నుంచి శిశువుని బయటికి జన్మనివ్వడానికి కూడా 9 నెలలు పడుతుంది కనిష్క. అలాంటిది నా శివయ్య మనసు కరగడానికి ఇంకెంత టైం పడుతుందో. నా ఒంట్లో ఊపిరి ఓపిక ఉన్నంత వరకు, నా దేహంలో ప్రాణం ఉన్నంత వరకు తులసి బతుకుందనే వార్త వినేదాకా నేను యజ్ఞాన్ని ఆపను. నా శివయ్యని వేడుకుంటూనే ఉంటాను. ఏంటి తల్లి ఇది? నిన్ను ద్వేషించే వాళ్ళని కూడా బాగుండాలని కోరుకుంటావే. నీకా భగవంతుడు ఎందుకిలా ఇన్ని కష్టాలు పెడుతున్నాడు? ఆ సీతమ్మ కూడా 14 సంవత్సరాలే వనవాసం చేసింది. కానీ నీకు ఊహ తెలిసిన దగ్గర నుంచి కష్టాల కడలిలో పోతేవిలాగా ఓర్పుతో ఈదుకుంటూ వచ్చావమ్మా. కానీ ఇప్పుడు అమ్మా తులసి, నీకోసం నీ క్షేమం కోసం అక్కడ సిద్ధు తన ప్రాణాలను పణంగా పెట్టాడమ్మా. మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచి జరుగుతుందమ్మా. నీకు మంచి జరుగుతుంది తల్లి. అమ్మా ఒక్కసారి లేమ్మా. నేను ఎంత బిజీగా ఉన్నా, ఎన్ని మీటింగ్స్ ఉన్నా అన్నీ నీ తర్వాతే. ఎప్పుడూ వదిలిపెట్టనన్నావు కదమ్మా, నాతోనే ఉంటానన్నావు కదమ్మా. నువ్విలా మాట్లాడకుండా ఉంటే భయంగా ఉందమ్మా, ఏడుపొస్తుందమ్మా. నువ్వు లేక
లేకుండా నీతో మాట్లాడకుండా నేను ఉండలేనమ్మా. అయ్యో అమ్మా తులసి, అమ్మా నువ్వు లేకపోతే నాకు రోజు అన్నం ఎవరు తినిపిస్తారమ్మా? నన్ను రెడీ చేసి స్కూల్కి ఎవరు పంపిస్తారమ్మా? నాకు నిద్ర రాకపోతే కథలు చెప్పి జోలు పాడతావు కదమ్మా. మరి నాకెప్పుడు కథలు ఎవరు చెప్తారమ్మా? లేమ్మా, నాతో ఆడుకొని నన్ను నవ్వించేదెవరమ్మా? ఒక్కసారి లేమ్మా అమ్మా, లేమ్మా. నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళనన్నావు కదమ్మా, నాతో పాటే ఉంటానన్నావు కదమ్మా. ఒక్కసారి మాట్లాడమ్మా అమ్మా, అమ్మా. అమ్మా, మీ అమ్మ తప్పకుండా కళ్ళు తెరుస్తుందమ్మా. మా తులసి, ఆస్తులు లేకపోయినా మీరే మా ఆస్తని మిమ్మల్నే చూస్తూ బతుకుతున్నామమ్మా. ఇప్పుడు మమ్మల్ని వదిలేసి వెళ్తావా తల్లి? ఒక్కసారి చూడమ్మా అమ్మా తులసి. ఏమండి, తులసి చేయి కలిపిందండి. అమ్మా తులసి, డాక్టర్ డాక్టర్. తులసి, ఖుషి,